హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయితే ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది. సో లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసి చాలా రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఎర్లీ మార్నింగ్ రైడ్. ఏదేమైనా ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి, లెస్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అలాగే మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ ఎయిర్తో ఆ రైడింగ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. సన్ రైజ్ కానీ ఆ సన్ లైటింగ్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అనేవి. ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈరోజు రష్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. పబ్లిక్ ఉంటారా లేదా అనేది. యాక్చువల్గా అయితే ఫ్రైడే టు సండే ఫుల్ రష్ ఉంటుందని తెలుసు. బట్ ఈరోజు రష్ ఉంటుందా ఉండదా అనేది చూడాలి. హైదరాబాద్ సిటీలో ఎండల గురించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే. హయ్యర్ డిగ్రీస్ మనం చూస్తున్నాం రోజు. సో బైక్ మీద వెళ్తున్నప్పుడు అయితే ఆ హాట్ విండ్ అయితే చాలా ఘోరంగా తగులుతుంది. సో బీ కేర్ఫుల్ గైస్. చిలుకూరు బాలాజీ టెంపుల్ హిస్టరీ విషయానికొస్తే ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ విలేజ్‌కి ఎలా వచ్చారు? ఆ టెంపుల్ అనేది ఎలా కట్టారు? అనేది ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో 11 ప్రదక్షిణాలనేది చేసి విష్ అనేది కోరుకుంటారు. అండ్ అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలనేది చేస్తారు. సో, ఈ 11 ప్రదక్షిణాలు అండ్ అలాగే ఈ 108 ప్రదక్షిణాలు ఎందుకు, ఎలా వచ్చింది ఈ 11, 108 ప్రదక్షిణాలనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి మనం సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఒక అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ హైటెక్ సిటీ ఉన్న ఏరియా వాళ్ళకైతే అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి అజీజ్ నగర్ దాటిన తర్వాత అండ్ అలాగే మోయినాబాద్‌కి మధ్యలో అనేది ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఉస్మాన్ సాగర్ ఉంది కదా! ఉస్మాన్ సాగర్‌కి నియర్ బై లొకేటెడ్ ఉంటది ఈ టెంపుల్ అనేది. ఎప్పుడు మనం సిటీలో రైడ్ చేసుకుంటూ సడన్‌గా ఇలా బయటికి రైడ్ చేసినప్పుడు ఏదో విలేజెస్‌లో రైడ్ చేసిన ఫీలింగ్ అనేది వస్తది. అండ్ అలాగే నేచర్ గానీ, రోడ్ సైడ్ ఆ ఫీల్డ్స్ గానీ ఎవ్రీథింగ్ చాలా బావుంటది ఆ ఫీలింగ్ అనేది. అందులోనూ ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తున్నాము. వీళ్ళెవరో ఎర్లీ మార్నింగే క్రికెట్ ఆడడానికైతే ఎళ్తున్నారు గైస్. అసలు క్రికెట్ అయితే చాలా మిస్ అయ్యాం నేనైతే. ఊళ్ళో ఉన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి అట్లనే క్రికెట్‌కి ఎళ్తుండే. అండ్ అలాగే ఈవినింగ్ అసలే హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. అందరూ క్రికెట్ ఆడుకుంటారు మంచిగా. బట్ ఇక్కడ మనం వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడంతే, వన్స్ ఒకానొక ఏజ్ వచ్చినాక మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేదొస్తాయి. తప్పదింకా. మనకు నచ్చినవి కూడా చాలా వదులుకోవాల్సొస్తది కొన్ని టైమ్స్‌లో. చిలుకూరు బాలాజీ దగ్గర మనం ఎంట్రన్స్ అవ్వగానే పీపుల్ అయితే చాలా దారుణంగా ఫోర్స్ అయితే చేస్తారు గైస్. ఐదర్ పార్కింగ్ చేసుకోండి అండ్ అలాగే మా షాప్ దగ్గర తులసిమాల, పూలమాల అండ్ అలాగే కొబ్బరికాయ తీసుకోండి అని చాలా ఫోర్స్ చేస్తారు. ఇది థర్డ్ టైం నేను వెళ్ళడం అయితే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. అండ్ అలాగే సెకండ్ టైం ఏం చేశా అంటే టికెట్ ఏం తీసుకోలే. డైరెక్ట్ లోపలికైతే వెళ్ళిపోయినా. టెంపుల్ ఆపోజిట్‌లోనే మన బైక్ వచ్చేసి పార్కింగ్ కూడా నేను అక్కడే చేసుకున్నా. ఇది థర్డ్ టైము. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటదో చూద్దాము. ఫైనల్లీ టెంపుల్ ఎంట్రన్స్‌కి అయితే రీచ్ అయిపోయినాం గైస్.
సేమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా ఉంది ఈరోజు గూడా. వీళ్ళైతే మళ్ళా స్టార్ట్ జేశారు పార్కింగ్ అది ఇది అని. ఒక పర్సన్ అయితే నా దగ్గరకొచ్చిండ్రు. పార్కింగ్ రూ. 10 అన్నాడు. లేదు ఆన్‌లైన్ ఉంది క్యాష్ లేవు అంటే, ఆ టెంపుల్ దగ్గర మాది షాప్ ఉంటది. అక్కడికెళ్ళి కొబ్బరికాయ, తులసి మాల అయి తీసుకోండి అనేసి అంటుండ్రు. సో, ఇలా అయితే ఉంటది గైస్. మీరైతే ఎవరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లోపలికైతే ఎళ్ళిపోవచ్చు. సో, ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయినాం గైస్. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎళ్ళిపోదాం. కొబ్బరికాయ అండ్ అలాగే తులసి మాల గూడా తీసుకున్నాం. ఎలాగో మనకి విష్ ఉంది గాబట్టి. రష్ గూడా చాలా ఎక్కువున్నట్టే అనుకుంటున్నా నేనైతే. పార్కింగ్ అయితే కార్స్ అయితే ఫుల్ నిండిపోయినాయి. సో, లోపలికెళ్ళైతే మనం చూద్దాం. టెంపుల్ లోపలికి కూడా మనమైతే ఎంట్రీ అయితే అయిపోయినాం గైస్. ఇక్కడ రైట్ సైడ్ మనకి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే టెంపుల్ లోపల గూడా చూసుకోవచ్చు మనం మొత్తం. సో, ఈరోజైతే అనుకున్నట్టే రష్ అయితే చాలా ఉంది గైస్. చాలామంది 108 చేసేవాళ్ళైతే మనం చూస్తున్నాము. రష్ అయితే ఫుల్ ఉంది. పడుతుంది. దయచేసి అందరూ ఆగి నిలబడి ఉండండి. అందరూ కూడా నా వెనకాల గోవిందనామం చెప్పారు, రామనామం చెప్పారు. ఒక కీర్తన అయ్యే వరకు ఆగండి. అలాగే నేను మళ్ళీ సైకిల్ చేస్తాను. ఎవరు కలవద్దాం ప్లీజ్. కండి కండి నేను చక్కని నేను కంటలోను నన్ను చూపులను చూచే నగుమోకు దేవుని కండి కండి నీలోను చక్కని నేను కంటలోను నన్ను చూపులను నగుమోకు దేవుని కనకమ పాదములు గజలు వందేలుగు కనకపు పాదములు గజలు వందేలుగు ఘన పీతాంబరముపై కట్టు పెట్టాలి మొదటి ముట్టానము. సో, ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది గైస్. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. రష్ కూడా చాలా ఎక్కువున్నారు. అండ్ అలాగే డైరెక్షన్ గూడా చేంజ్ చేశారు. ఈ ప్రదక్షిణం చేసే వాళ్ళకందరికీ రష్ ఎక్కువుందని. ఇప్పుడు మీకు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారు, ఈ ఊరికి ఎలా దర్శనం ఇచ్చారు అనేది. ఈ చిలుకూరు విలేజ్‌లో ఒక భక్తుడు అయితే తిరుమలకెళ్ళి ఎప్పుడూ దర్శనం చేసుకుంటూ ఉండేవాడంట. ఒకానొక ఏజొచ్చినాక ఆయనకి ఆరోగ్యం బాగోలేక తిరుమలకైతే వెళ్ళలేకపోయాడాయన. సో, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి, "నా ఆరోగ్యం ఇలా ఉంది. నేను నీ దగ్గరికొచ్చి దర్శనం చేసుకోలేకపోతున్నాను" అనేసి చెప్పుకున్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అయితే ఇలా కలలోకైతే వచ్చి, "నేనిలా మీ ఊర్లోనే దర్శనమిస్తాను. ఒక పుట్ట పాము పుట్ట వంటి దాంట్లో నేను మీకు దర్శనమిస్తాను" అనేసి ఆ భక్తుడికైతే కలలో రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రోజు ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఊర్లో ఉన్న జనాలందరినీ తీసుకెళ్ళి ఆ పుట్ట దగ్గరికైతే చేరుకొని ఆ పుట్టని కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. సో, అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి అనేది దర్శనమిస్తారంట. ఇప్పుడు ఈ 11, 108 ప్రదక్షిణాలు ఎలా వచ్చిందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టెంపుల్‌లో అయితే మనకి పండితులుంటారు. పండితుల్లో ఒకాయన గోపాలకృష్ణ అనే ఆయన ఈ టెంపుల్ కట్టిన తర్వాత ఈ చిలుకూరు బాలాజీకి ఒక బోర్ వెయ్యాలి వాటర్ సరఫరా కోసం అని నిర్ణయించుకున్నారు. బట్ ఆ బోర్ అయితే కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ అయితే రాలేదు. ఆయన నేరుగా టెంపుల్‌లోకి వచ్చి ప్రదక్షిణలైతే చేయడం స్టార్ట్ చేశారంట. సో, కరెక్ట్‌గా 11 ప్రదక్షిణం దగ్గర నీళ్ళైతే రావడం జరిగింది. అండ్ అలాగే ఆయన ఇంకా ఆగకుండా 108 ప్రదక్షిణాలైతే చేశారంట. 108 ప్రదక్షిణాలు చేయగానే అక్కడ వాటర్ అనేది ఆగిపోయినాయి. అండ్ అలాగే తర్వాత ఆయన అక్కడ బోర్ దగ్గరికెళ్ళి చూడగానే మళ్ళీ పుష్కరమైన వాటర్ అనేది రావడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఈ 11 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు రావడం అయితే జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకొని అదే విధానాన్ని పాటిస్తూ ఉంటారిక్కడ. ఫైనల్లీ టెంపుల్ విషయానికొస్తే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే చిలుకూరు బాలాజీ చాలా పవర్‌ఫుల్ నిజంగా. ఇది నేను థర్డ్ టైమ్ నేను రావడము. ఫస్ట్ టైమ్ నేనొచ్చి 11 ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని ఒక కోరికైతే కోరుకున్నాను. అది నాకు నెరవేరింది. మళ్ళీ నేను సెకండ్ టైమ్ వచ్చి 108 ప్రదక్షిణాలైతే చేశాను. ఇది నేను థర్డ్ టైమ్ నేను మళ్ళీ రావడం.
సో, పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విషెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చిలుకూరు బాలాజీకైతే చెప్పుకోండి. ఆయన తప్పకుండా మీ కోరికనైతే నెరవేరుస్తారు. వచ్చి 11 ప్రదక్షిణాలైతే చేసి మీ కోరికనైతే కోరుకోండి. అండ్ అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 108 ప్రదక్షిణాలైతే చేయండి. సో, ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం మనము. సో, వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసుకొని అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.